కవిత కాంగ్రెస్ పార్టీలో చేరతారన్న ప్రచారంలో వాస్తవం లేదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. మాజీ సీఎం కుమార్తెగా కవిత చేస్తున్న విమర్శలపై బీఆర్ఎస్ స్పందించాలని డిమాండ్ చేశారు. ఆయన వ్యక్తిగత స్వేచ్ఛకు విఘాతం కలిగించే హక్కు ఎవరికీ లేదన్నారు. మహిళా అధికారులపై ఆధారాలు లేకుండా నిరాధార ఆరోపణలు చేయడం సరికాదన్నారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలుంటాయని హెచ్చరించారు. బీఆర్ఎస్ కి గతం తప్ప భవిష్యత్తు లేదన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బీజేపీకి రాష్ట్రంలో ప్రభావం చూపించే స్థితి లేదన్నారు. కవిత మాట్లాడే మాటలకు బీఆర్ఎస్ నుంచి సమాధానం లేదని విమర్శించారు. దీంతో పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్లు ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు. ఇందువల్ల బీఆర్ఎస్ ను ప్రజలు ఆదరించారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు అవినీతిని, అక్రమాలను అంగీకరించారని చెప్పారు. బీజేపీ హిందూ సెంటిమెంట్తో ఎన్నిసార్లు ప్రజల మద్దతు పొందగలదని ప్రశ్నించారు. దేవుళ్లను రాజకీయాల్లోకి లాగే లబ్ధి పొందాలని బీజేపీ చూస్తోందని విమర్శించారు. భగవంతుడిని రాజకీయాల్లోకి లాగి ఓటు బ్యాంకు పెంచుకుంటున్నారని విమర్శించారు. ఇది మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. ఇక తాము సైతం హిందువులమే అని దేవుళ్లను దేవుళ్లుగానే చూడాలన్నారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో అమలు చేయడం లేదన్నారు మహేష్ కుమార్ గౌడ్. ప్రజల అవసరాలకు తగ్గట్లు ప్రజాప్రభుత్వం పాలన చేస్తుందన్నారు. మంత్రుల శాఖల విషయంలో సీఎం జోక్యం లేదని నిన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారన్నారు. మొదటిసారి హైదరాబాద్ బయట కేబినెట్ మీటింగ్ పెట్టడం శుభపరిణామమని చెప్పుకొచ్చారు. సినిమా రంగంలోని వారందరూ తమకు సమానమే అన్నారు. అలానే మున్సిపల్ ఎన్నికల్లో రెబల్స్ లేకుండా చూస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో నేను అన్న పదానికి విలువ లేదని చెప్పారు. జిల్లాల విభజన బీఆర్ఎస్ ఆశాశాస్త్రీయంగా చేసిందని విమర్శించారు. ఇక ఇప్పుడు కమిటీ వేసి శాస్త్రీయంగా మార్పులు చేర్పులు చేయాలని సీఎం భావిస్తున్నారని తెలిపారు. జిల్లాలను తొలగించాలన్న ఆలోచన తమకు లేదన్నారు. భూభారతిలో అవినీతి జరిగినట్లు ఆధారాలుంటే ఇవ్వండి, చర్యలు తీసుకుంటామన్నారు మహేష్ కుమార్ గౌడ్. కార్పొరేషన్ చైర్మన్లను భర్తీ చేస్తామని, పదవులు తక్కువగా ఉన్నాయని డిమాండ్ మాత్రం అధికంగా ఉందన్నారు. నీటి వాటా విషయంలో రాజీ లేదని స్పష్టం చేశారు. ఎక్కడా వెనక్కి తగ్గేదే లేదన్నారు. పార్టీ మారిన నియోజకవర్గాల్లో పాత వారికి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు మహేష్ కుమార్ గౌడ్.